సౌత్ ఆఫ్రికాతో రెండో వన్డేలో టీమిండియా ఓటమిని అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. 358 పరుగుల భారీ స్కోర్ చేసిన తర్వాత కూడా ఓడిపోవడం ఏంటని మండిపడుతున్నారు. విరాట్ కోహ్లీ, రుతురాజ్ గైక్వాడ్ అద్భుతమైన శతకాలతో చెలరేగినా తొలి వన్డే కంటే 9 పరుగులు అదనంగా చేసినా విజయం దక్కకపోవడంపై అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు. డ్యూ ఫ్యాక్టర్తో పాటు లోయర్ ఆర్డర్ బ్యాటింగ్ వైఫల్యం, చెత్త ఫీల్డింగ్, టాస్ ఓడిపోవడం తమ ఓటమికి ప్రధాన కారణాలని మ్యాచ్ అనంతరం కేఎల్ రాహుల్ తెలిపారు. దాంతో స్పిన్ ఆల్రౌండర్లు రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్లపై అభిమానులు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. చివర్లో ఈ ఇద్దరు దూకుడుగా ఆడి పరుగులు చేయకపోవడం వల్లే టీమిండియా ఓడిపోయిందని సోషల్ మీడియా వేదికగా మండిపడుతున్నారు. జడేజా, సుందర్ దూకుడుగా ఆడి ఉంటే భారత్ 380, 400 పరుగుల లక్ష్యం నమోదు చేసిందని, అప్పుడు భారత విజయావకాశాలు మెరుగయ్యేవని అభిప్రాయపడుతున్నారు. పేస్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా లేకపోవడం టీమిండియాకు నష్టం చేసిందని కామెంట్స్ చేస్తున్నారు. 39 ఓవర్లు పూర్తయ్యేసరికి భారత్ 3 వికెట్లకు 284 పరుగులతో బలమైన స్థితిలో నిలిచింది. భారత బ్యాటింగ్ జోరును చూసి ఈజీగా 400 పరుగులు చేస్తుందని అంతా అనుకున్నారు. అయితే చివరి 11 ఓవర్లలో భారత్ కేవలం 74 పరుగులు మాత్రమే చేసింది. ఫినిషర్ పాత్ర పోషించాల్సిన జడేజా 27 బంతుల్లో 24 పరుగులే చేశాడు. వాషింగ్టన్ సుందర్ 8 బంతుల్లో 1 పరుగే చేసి వెనుదిరిగాడు. రాహుల్ ఒక్కడే 43 బంతుల్లో 66 పరుగులు చేశాడు. జడేజా కూడా అతనికి సహకారం అందించి ఉంటే భారత్ 20-30 పరుగులు అదనంగా చేసి ఉండేది. ఈ విషయాలనే ప్రస్తావిస్తూ జడేజా, సుందర్లపై ఫ్యాన్స్ ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. టీమిండియా కెప్టెన్ కేఎల్ రాహుల్ కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. జడేజా, సుందర్ల పేర్లు నేరుగా ప్రస్తావించకపోయినా లోయర్ ఆర్డర్ వైఫల్యం ఓటమికి కారణమైంది అన్నాడు. లోయర్ ఆర్డర్లో ఆడింది జడేజా, సుందర్లు మాత్రమే. ఈ మ్యాచ్లో విపరీతమైన మంచు ఉందని, రెండో ఇన్నింగ్స్లో బౌలింగ్ చేయడం చాలా కష్టంగా మారింది అన్నాడు. తమ బాధను చూడలేక అంపైర్లు బంతిని మార్చారని, టాస్ కీలక పాత్ర పోషించింది అన్నాడు. అయితే లోయర్ ఆర్డర్ ఇంకాస్త మెరుగ్గా బ్యాటింగ్ చేసి ఉండాల్సింది అంటూ వ్యాఖ్యానించాడు. ప్రస్తుతం 3 వన్డే సిరీస్లో ఇరు జట్లు చెరొక మ్యాచ్ గెలవగా చివరి మ్యాచ్ విశాఖలో శనివారం జరుగుతుంది.